దూరం ఎక్కువగా ఉందని వెళ్ళటం ఆపొద్దు. దారి కష్టంగా ఉందని ప్రయత్నం మానొద్దు. ఉచితంగా లభిస్తే మనిషి దేన్నైనా చులకనగానే చూస్తాడు. అందుకే జీవితం మీ పట్ల అంత కఠినంగా ఉంటుంది. తన వాదనలో సత్తు లేనప్పుడు, వాదించడం చేతకానప్పుడు, విషయ పరిజ్ఞానం లేనప్పుడు మనిషి కోపాన్ని ప్రదర్శిస్తూ వ్యక్తిగత దూషణ మొదలు పెడతాడు. తమపై తమకి నమ్మకం లేని వారికి మాత్రమే ఇతరుల అభిప్రాయాలు, ఆలోచనలు ముఖ్యమవుతాయి. మనిషి ఎంత చదివినా అహం వదలకపోతే ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చూపులతో ఎదుటి వ్యక్తిని అంచనా వేయొద్దు. చిరిగిన జేబు వెనుక గొప్ప హృదయం ఉండొచ్చు. మీ భావాలు ఊహలకే పరిమితం కాకూడదు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే అద్భుతాలు సృష్టించగలరు. కోల్పోయిన ప్రతిదీ నష్టం కాదని, దేన్నైనా వదులుకోవటానికి సిద్ధంగా ఉండమని కాలం చెప్తూనే ఉంటుంది. జీవితంలో సెక్యూరిటీ అనేది ఒక అపోహ మాత్రమే. బతుకంటేనే సాహసం. రిస్క్ చేయకపోతే లైఫ్ సక్సెస్ ఉండదు. కష్టపడి తత్వం, ఏదైనా సాధించి తీరగలననే సంకల్ప బలం ఉన్నవారు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు. చేసే పని ఎంత గొప్పగా ఉన్నా ఒక్కలు పెట్టే నాలుకలు ఉండే ఉంటాయి. వాళ్ళ కోసం ఆలోచించకు, ప్రయత్నం ఆపకు. ఈ సమాజం నువ్వెంత ఎదిగావనేది చూస్తుంది, కానీ దానికోసం నువ్వెంత నలిగావనేది పట్టించుకోదు. సముద్రం అంత కోపం కన్నా గోరంత ఓపిక విన్నా. కోపంతో ఏం సాధించలేవు, కానీ ఓపికతో ఏదైనా సాధించవచ్చు. నిజాయితీగా ఉండటం ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలో ఒంటరిగా నిలబడటం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. ఒకే దారిలో వెళ్ళేవారు ఎప్పటికైనా లక్ష్యాన్ని చేరుకుంటారు. 100 మార్గాల్లో వెళ్ళేవారు ఎప్పటికీ ప్రయాణిస్తూనే ఉంటారు. పగటిపూట నిద్ర వస్తుందంటే శరీరం బలహీనంగా ఉందని అర్థం. రాత్రిపూట నిద్ర రావట్లేదంటే మనసు బలహీనంగా ఉందని అర్థం. ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఇచ్చిన వారిని మనసులో దాచుకోండి. ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి కదా. అది సహాయమైన, సహకారమైన, బాధైనా, నమ్మక ద్రోహమైన, ప్రేమైన ఏది ఉంచుకోవద్దు. నీతో ఎదురుపడి పోరాడే శత్రువు కన్నా నీ పక్కనే ఉండి మోసం చేసేవారే చాలా ప్రమాదకరం. అలాంటి వారితో జాగ్రత్త. చేతిలో మీ విజయాన్ని పెట్టుకొని అదృష్టం కోసం వెతుకుతారు ఎందుకు? ఢీ కొట్టడానికి రాళ్ళని వెతుకుతున్న సముద్రాన్ని చూసి నేర్చుకోవాలి. తెలిసిన వారికి బోధించవచ్చు, తెలియని వారికి తెలియజేయవచ్చు, కానీ అంతా నాకే తెలుసుననే అహంకారికి కాలమే అన్నీ తెలియజేస్తుంది. ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో ఎదిరించిన వారే లక్ష్యాన్ని చేరుకుంటారు. మీకు ఇష్టమైన వారు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు బాధ ముఖ్యమైతే వ్యక్తిని మర్చిపోండి. వ్యక్తి ముఖ్యమైతే బాధ మర్చిపోండి. కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. బంధానికి విలువ ఇవ్వని వాళ్లకు మీరెంత ప్రేమ చూపించినా అది వ్యర్థమే. జీవితంలో ఒక బంధానికి మీరు దగ్గరగా ఉన్నారా లేదా దూరంగా ఉన్నారా అనేది కాదు, అసలు వారి మనసులో మీరు ఉన్నారా లేదా అనేది ముఖ్యం. బలంగా ఉండాలి, దురుసుగా కాదు. దయగా ఉండాలి, బలహీనంగా కాదు. వినయంగా ఉండాలి, పిరిగ్గా కాదు. ఆత్మవిశ్వాసంతో ఉండాలి, అహంకారంతో కాదు. ఎంత బండిల్లాగినా గుర్రానికి జాటీ దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లనిచ్చినా చెట్లకి రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీకు కొందరు విమర్శలు తప్పవు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను స్వాగతించండి. ఎందుకంటే ఏ సంఘటన జీవితాన్ని ఎలా మారుస్తుందో ఎవరికీ తెలియదు. కథలు ఎన్ని ఉన్నా కాలం రాసిన కథలే గెలుస్తాయి. రాసే కాలం మీ చేతిలోనే ఉన్నా తలరాతను మార్చే శక్తి కాలానికే ఉంటుంది. శరీరాన్ని పాడు చేసే ఆహారం నుండి, మనసును పాడు చేసే ఆలోచనల నుండి, మీ స్థితిని పాడు చేసే వ్యక్తుల నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీ ధర్మమే నీకు దారి చూపుతుంది. నీ సత్యమే నీకు సహాయం చేస్తుంది. నీ మౌనమే నీకు మేలు చేస్తుంది. నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది. నిన్ను భగవంతుని దగ్గరకు చేరుస్తుంది.
ఇతరులకు నచ్చినట్లు మారటానికి ప్రయత్నించకు. వాళ్ళు ఎప్పటికీ సంతృప్తి పడరు. నీకు నచ్చినట్లుగానే జీవించు. ఆనందంగా ఉంటావు. పని ఎంత ముఖ్యమో దాని విలువ చేతిలో సంపాదన లేనప్పుడు తెలుస్తుంది. అదృష్టం అంటే కలిసి రావటం కాదు, జీవితాంతం మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీతో కలిసి ఉండటం నిజమైన అదృష్టం. ఆశ ఉన్నవాళ్ళు ఆనందంలోనే బ్రతకగలరు. ఆశ ఉన్నవాళ్ళు బాధలో కూడా ఆనందంగా బ్రతకగలరు. పూర్వకాలం మనుషులు బంధాలకు విలువనిచ్చేవారు. ఎంత కష్టం వచ్చినా ఆ బంధాన్ని నిలబెట్టుకునేవారు. తర్వాత కాలం మనుషులు ప్రాక్టికల్ స్వలాభం కోసం బంధాలను కొనసాగించారు. ఇప్పుడంతా ప్రొఫెషనల్ అవసరం ఉంటేనే బంధాలు కలుపుకుంటున్నారు. నటిస్తే కొన్నాళ్లే సంతోషంగా ఉంటారు. అదే నిజాయితీగా ఉంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, మోసం చేయలేక, అబద్ధం ఆడలేక. ఎంత చీకటి కమ్మినా చిన్న చిరుదీపం దారి చూపినట్లు ఎంతటి కష్టం వచ్చినా ధైర్యంతో వేసే ఒక్కడుగు నిన్ను ముందుకు నడిపిస్తుంది. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. మంచివారు తన కీడు చేసేవారికి కూడా మేలు చేస్తారు. చెడ్డవారు తనకు మేలు చేసేవారికి కూడా కీడు చేస్తారు. అనుకున్నది చేరాలంటే అద్భుతమే జరగవలసిన అవసరం లేదు. అనుక్షణం పోరాడినా చాలు. గతం కలిసి రాకున్నా తిరిగి రానిది, భవిష్యత్తు కలిసి వస్తున్నా తెలియనిది, వర్తమానం కళ్ళ ముందే ఉన్నా అర్థం కానిది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే మీకున్నంతలో సంతృప్తిగా బ్రతకాలి అనే ఆలోచన చాలా విలువైనది. ఈ జీవితంలో ఏదీ సులభంగా దొరకదు, కానీ దానికోసం ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు. అనుకున్నది జరగాలంటే అద్భుతమే జరగవలసిన అవసరం లేదు. అనుక్షణం పోరాడినా చాలు. నమ్మకాన్ని అంగడిలో పెడితే ఎంతకు పోతుందో తెలియదు, కానీ పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలంటే జీవితకాలం సరిపోదు. మంచి చేసే అలవాటు ఉన్నవారికి, అభినందించే లక్షణం ఉన్నవారికి మనసు హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే మీ జీవితం కూడా ఆనందమయమవుతుంది. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవారు భూమికి బరువు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.